విశాఖ వేదికగా ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నాడా? విశాఖ వేదికగా ప్రధాని మోదీ సభని తలుచుకొని జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. విశాఖ వేదికగా ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నాడని, విశాఖ వేదికగా చేసుకొని ప్రధాని మోదీ ఏర్పాటు చేసినటువంటి సభ వల్ల ఆ సభని తలుచుకొని జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 17వ తేదీన మోదీ గారు విశాఖ వేదికగా చేసుకొని ఒక సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సభలో ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటుగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొనబోతున్నారనేది సమాచారం. ఏంటి నిజంగా ఆ సభను తలుచుకొని జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా అంటే ఏం చెప్తారు? వైజాగ్లో ఫస్ట్ 16వ తారీఖున బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళ సభ ఉంది. ఆ సభకి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి సెంటిమెంట్గా ఏమో లాస్ట్ టైం కూడా 2019లో కూడా వైజాగ్లో అనేది మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. సో అదేలాగానే ఈసారి కూడా వాళ్ళు ఫస్ట్ బీజేపీ వాళ్ళు అక్కడ పెడుతున్నారు. పెద్దన్న పాత్రలో వీళ్ళని ఆహ్వానించడం జరిగింది. రెండు పార్టీలు మిత్రపక్షంలో ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఆహ్వానిస్తున్నారు. సో తర్వాత 16th అక్కడ 17th వచ్చి చిలకలూరుపేటలో సభ పెడుతున్నారు. సో ఇది మూడు పార్టీలు కలిసి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మూడు కలిపి పెడుతున్నాయి. సో ఈ సభకి ఒకటి ఉత్తరాంధ్రలో పెట్టడం, ఒకటి ఉత్తరాంధ్ర కింద విశాఖలో, అలాగే చిలకలూరుపేటలో, దాంతోపాటుగా రాయలసీమలో కూడా ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు ఇదే పర్యటనలో అంటూ కూడా ఒక వార్త వస్తుంది. అదేనండి, ఇప్పటికైతే రెండు కన్ఫర్మ్, 16th, 17th ఉత్తరాంధ్రలోను కోస్తాలోను కన్ఫర్మ్ అయింది. రాయలసీమది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో మేబీ ఉంటే కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఒకేసారి పర్యటన కంప్లీట్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది. లాస్ట్ టైం పొత్తుల్లో భాగంగా ఒకసారి తిరుపతిలో కూడా పెట్టారు 2014లో. సో మేబీ మళ్ళా పెట్టచ్చేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ఈ రెండునే తెలుస్తున్నాయి. మోడీ గారు మళ్ళా రావడానికి కుదరదు కూడా కాబట్టి ఒకేసారి మూడు పెడతారేమో కూడా తెలియదు. ఏంటి విశాఖ వేదికగా చేసుకొని ఎన్నికలకి శంఖారావాన్ని పూరించబోతున్నారు మోదీ గారు అంటూ వార్త వస్తుంది. గతంలో కూడా 2019లో విశాఖ కేంద్రంగా చేసుకొని ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. ఆయనకి అదొక సెంటిమెంట్గా మారింది. అప్పుడు రెండోసారి కూడా ఘన విజయం సాధించారు. సేమ్ అదే సెంటిమెంట్తో ఇప్పుడు కూడా పొత్తులో భాగంగా విశాఖలోనే ఆయన ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి నిజంగానే సెంటిమెంట్గా భావించే విశాఖ నుంచి ఆయన శంఖారావం పూరించబోతున్నారా, లేదంటే అసలు పొత్తులో భాగంగా విశాఖనే ఎన్నుకున్నారా అంటే ఏం చెప్తారు? విశాఖలో లాస్ట్ 2019లో పెట్టడం జరిగింది కాబట్టి మెజారిటీ వచ్చింది, గెలిచింది. ఆ సెంటిమెంట్ కూడా ఉండొచ్చు, బీజేపీ వాళ్ళకి కొంచెం నమ్మకాలు కూడా ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్గా ఆలోచన కూడా ఉండుండొచ్చు. సరే, వాళ్ళ పార్టీ పరంగా ఒక మీటింగ్ పెట్టుకోవాలనే ఇది కూడా ఉండొచ్చు కదా. ఏ పార్టీ అయినా ఇండివిజువల్గా ఒక మీటింగ్ పెట్టుకోవాలని అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. మోదీ గారు వస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ ఇది మొత్తం వాళ్ళ క్యాడర్కే కానివ్వండి ఉత్సాహం కలిగించడం కోసం బీజేపీ ఒక మీటింగ్ పెట్టుకోవటం కూడా జరిగి ఉండొచ్చు. సో వైజాగ్లో తర్వాత నుంచి జగన్మోహన్కి ఇప్పుడు ఈ కూటమి కలిసిన దగ్గర నుంచే నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఇవి గెలిచిన తర్వాత అతని పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మళ్ళీ మనం చూస్తున్నాం. అక్కడక్కడ విదేశాలు పారిపోతాడని అంటున్నారు. ఈ రకమైన ఇవి కూడా న్యూస్ చూస్తూ వింటున్నాం. మేబీ అది కూడా జరుగుతుందో ఏమో, కానీ ఈ కేసులకన్నీ అటెండ్ అవ్వటం చేయలేక ఆ పని కూడా చేస్తాడేమో చెప్పలేము. మోదీ గారి పర్యటన అనేది ఇప్పుడు రావటం ఏపీ, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆయన ఒక భరోసా లాంటిది. సో ఆయన గెలిచిన తర్వాత, ఈ కూటమి మొత్తం గెలిచిన తర్వాత, ఆయన కూడా సెంట్రల్లో అధికారం వచ్చిన తర్వాత నేను ఆంధ్రాకి ఏం చేస్తాను ఏంటి అనేది కూడా ఇప్పుడు చెప్తారు. ప్రజలకు ఒక భరోసా కల్పించడమే కానివ్వండి, ఇలాంటివి కల్పించడానికి ఆయన ఇచ్చే స్పీచ్లో తెలుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆయన రావటం కూడా ఒక సంతోషించదగ్గ విషయం. మీటింగ్ ఉంచడం అంటే మొదట అసలు మోదీ గారి సభ చిలకలూరుపేటలో ఉండబోతోంది అంటూ కూడా నిన్న మొన్నటి వరకు ఒక ప్రచారం అయితే సాగింది. ఇప్పుడు మళ్ళీ
చిలకలూరుపేట కంటే ముందు వైజాగ్లో ఒక సభ ఉండబోతుంది, ఆ సభ తర్వాతే చిలకలూరుపేటలో ఉండబోతుంది అంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. కారణం ఏంటి? అది ఫస్ట్ వాళ్ళ పార్టీకి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా, వాళ్ళ క్యాడర్కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. సో ఆయనకి సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చిన ఇది వైజాగ్ నుంచి పెట్టడం. సో లాస్ట్ టైం పెట్టారు కాబట్టి సో దానికోసం మళ్ళీ పెట్టడం, వాళ్ళు పెట్టుకోవడంలో తప్పేముందండి. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ క్యాడర్ గురించి పెట్టుకోవాలనుకుంటారు. సరే తర్వాత కూటమితో కలిపినది పెట్టాలనుకుంటున్నారు కదా, 17th చిలకలూరుపేటలో పెడతారు. అంటే 16వ తేదీ జరగబోయే సభ కూడా కూటమిలో భాగంగానే జరగబోతుంది అనేది అయితే సమాచారం ఉంది. అది గెస్ట్గా ఇన్వైట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నారు. అంతేగాని అక్కడ వాళ్ళు బీజేపీ వాళ్ళు పెట్టుకునేది. ఓకే, అంతేగాని ఉమ్మడి సభ అయితే కాదంటారు. సభ అయితే కాదు. ఇక్కడైతే ఇదైతే ఉమ్మడి సభ చిలకలూరుపేటలో పెట్టేది. ఓకే, సో కంపల్సరీ ఇదైతే అన్ని పార్టీలు. ఇంతకీ వైజాగ్ వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారా, లేదంటే చిలకలూరుపేట వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారా అంటే ఏం చెప్తారు? వైజాగ్ నుంచి కూడా, ఎందుకంటే ముగ్గురు నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి అదే ఫస్ట్ స్టేజ్ కూడా అవుతుంది కదా. సో ముగ్గురు నాయకులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇవ్వాల్సిన మెసేజ్, అక్కడ ఇవ్వాల్సిన ఇది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అక్కడ నుంచి కూడా స్టార్ట్ అవుతుందని అనుకోవాలి. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అని అంటే తెలుగుదేశం క్యాడర్ అంతా వెళ్తుంది, జనసేన అధ్యక్షులు వెళ్తున్నారా అంటే జనసేన క్యాడర్ వెళ్తుంది. సో ఎవరు క్యాడర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళందరూ అటెండ్ అవుతారు. సో అదే ఫస్ట్ సభ అవుతుంది కదా. ఇప్పుడు వైజాగ్లో పెడితే అది ఫస్ట్ సభ అవుతుంది, ఎందుకంటే కూటమితో కలిసి పెట్టిన సభ ఫస్ట్ అవుతుంది కదా. కాకపోతే వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు, ఇదైతే వీళ్ళు కలిపి పెట్టుకుంటున్న ఇది 17th. ఓకే, టీడీపీ జనసేన అంటే ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటిస్తామని చెప్పి కూడా చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా కూటమిలో భాగమైంది కాబట్టి మొన్న కొంతమందిని తొలి అభ్యర్థుల జాబితానైతే రిలీజ్ చేశారు. వైజాగ్లో జరగబోయేటువంటి సభలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? అది టూ ఎర్లీ అండి చెప్పడానికి. కొంచెం బాబు గారు అంటే వాళ్ళ డిస్కషన్స్ అవ్వాలి, అది వేదిక మీద రాదు కదా, వేదిక మీద చెప్పే ఇది కాదు. సో క్యాండిడేట్స్ ఎవరో ఏంటి అనేది, సో వాళ్ళు డిస్కషన్ చేసి లోకల్ క్యాడరు, ఇప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షులు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, సో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఒక డిస్కషన్లో వస్తుంది, తర్వాత అనౌన్స్ చేస్తారు. అదే వేదిక మీద క్యాండిడేట్లు అనౌన్స్ చేయటం జరగదు అనుకుంటారు. ఓకే, మరి కూటమికి సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా ఉండొచ్చు. బీజేపీ ఇప్పుడు రేపు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పేది ఏముంటుంది, రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చాక వాళ్ళు ఎలాంటి హామీలు, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు ఇస్తాము రేపు, ఎందుకంటే ఇక్కడ ఇంకా డెవలప్ అవ్వలేదు, రాజధాని సరిగా లేదు, సో పోలవరం ఆగిపోయింది, ఇండస్ట్రీస్ రావాలి, స్టీల్ ప్లాంట్ది అది ప్రైవేటీపరం అవుతుంది, వీటికన్నిటికీ కూడా ఏం భరోసా ఇస్తారో ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడాల్సింది ఉంది. అవన్నీ చూసిన తర్వాత కానీ మనకు తెలియదు. వాళ్ళు ఏదో ఒకటి అయితే మటుకు చేస్తారు తప్పకుండా, ఎందుకంటే కూటమిలో వాళ్ళ గెలవాలనుకున్నప్పుడు, వాళ్ళ ఎంపీలని గెలిపించుకోవాలి, వాళ్ళ గవర్నమెంట్ రావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏపీ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ చేయాల్సిన బాధ్యత బీజేపీకి తప్పకుండా ఉంటుంది. అదే దిశగానే బీజేపీ కూడా ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.